హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. ఎక్స్ట్రా మాట్లాడాలని ఏమీ లేదు నాకు. డైరెక్ట్గా నేను మన స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే చెప్తున్నాను కదా, చెప్పాలని చెప్తున్నాను అంతే. అది సోను గారి కోసం మాత్రమే చెప్తున్నాను ఈ ఎపిసోడ్స్. సోను అండ్ రేఖ వీళ్ళిద్దరి కోసం తెలుగులో నేను ఎపిసోడ్స్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం అఫ్కోర్స్ ఈ మధ్య సోను గారు కూడా ఏ కమెంట్ చేయట్లేదు. ఐ డోంట్ నో, మేబీ షీఈస్ బిజీ. యాక్చువల్గా తను రిక్వెస్ట్ చేసిందని నేను తెలుగు ఎపిసోడ్స్ స్టార్ట్ చేశాను. తన కోసమే స్టోరీస్ చెప్తున్నాను. సో యా, సో పెద్దగా తెలుగు వాళ్ళతో పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు. ఒక లైక్ ఉండదు, సబ్స్క్రైబ్ ఉండదు, కనీసం కమెంట్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది. అరే మన తెలుగు వాళ్ళు ఏంటి ఓ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు అని నాకు కొంచెం బాధ ఉంది. సరే ఓకే, అది మీ ఇష్టమే. నేను జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. సపోర్ట్ చేయడం చేయకపోవటం అనేది మీ చేతుల్లో పని. ఓకే, సో ఎనీవేస్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక థియేటర్లో ఒక మర్డర్ జరుగుతుంది. సో ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది శక్తి. అండ్ వాళ్ళ పోలీస్ టీం మొత్తం అక్కడికి వస్తుంది. సో అండ్ ఆనింది జ్యోతికి తోడిచ్చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ చూస్తారు. బట్ ఎక్కడా కూడా ఒక చిన్న లింక్ దొరకదు, ఒక చిన్న సస్పెక్ట్ కనపడుతూ ఏమీ ఉండదు. అరే ఇది ఎలా జరుగుతుంది ఏంటి, కొంపతీసేది ఇంట్లోనే స్టార్ట్ అయిందా లేకపోతే ఆయన తినే ఫుడ్లో ఏమన్నా స్టార్ట్ అయిందా అనేది వాళ్ళకి అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకా బాగా లేట్ నైట్ వస్తుంది ఇంటికి. సో లేట్ నైట్ వచ్చాక ఆనంది తన కోసం వెయిట్ చేసి తనకి డిన్నర్ తినిపించి గుడ్ నైట్ చెప్పి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శక్తి వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు ఊరు నుంచి. సో వాళ్ళ పేరెంట్స్కి అంతా జరిగింది చెప్తుంది. తర్వాత జోకి ఫోన్ చేస్తుంది. జోకి ఫోన్ చేసి బాగా లేట్ అయిపోయింది, అందుకే నేను నిన్న డిస్టర్బ్ చేయలేదు, సారీ అని చెప్తుంది. ఇలా యూనో తన కేస్ గురించి డిస్కస్ చేస్తుంది కూడా మన జ్యోతితోటి శక్తి. అండ్ ఇది అండ్ మోహన్కి ఐ ప్రాబ్లం వస్తుంది. దాని గురించి వాళ్ళ అమ్మ చెప్పుకొని బాధపడుతుంది శక్తి దగ్గర. ఇదంతా మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ కేస్ మీద శక్తి వర్క్ చేస్తూనే ఉంటుంది. అలా డిపార్ట్మెంట్ మొత్తం ఆ కేస్ గురించి అట్లా అసలు ఒక్క చిన్న క్లూ కూడా లేకుండా ఎలా జరుగుతుంది, మనమే ఏదన్నా మిస్ చేస్తున్నామేమో దాన్ని క్లియర్గా అని చెప్పేసి మొత్తం అక్కడ ప్రతి ఇంచ్ బై ఇంచ్ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ దొరకదు. సో అక్కడున్న ట్రాష్ డబ్బాలు మొత్తం లోపలికి పోలీస్ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేస్తారు. బికాస్ ట్రాష్లో ఏమైనా దొరుకుతుందేమోనని. బట్ ఇంకా ట్రాష్ జోలికి పోలేదు. సో ఇట్లా రోజుకొక సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఒక 2 వారాలు అయిపోతుంది. ఒకరోజు ఆనంది ఒక 7:30, 8 ఆ టైం మధ్యలో శక్తి వాళ్ళ ఇంటికి ఫాస్ట్గా ఊరికొస్తుంది అనమాట. ఆనంది వచ్చి హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ అని అన్నదన్నమాట. ఆనంది వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, ఏంటి ఇలా పొద్దున్నే అని అడుగుతుంది అనమాట వాళ్ళ మదర్, శక్తి వాళ్ళ మదర్. అంటే ఏమీ లేదా ఆంటీ, ఉత్తినే వచ్చాను అని అంటుంది ఫస్ట్. తర్వాత ఇంతకీ శక్తి లేదా ఆంటీ అని అడుగుతా. ఇది కదా పాయింట్, అందుకే కదా వచ్చావు, అదే కదా నేను అడిగింది, ముందే చెప్పొచ్చు కదా అని అంటది శక్తి వాళ్ళ మదర్ నవ్వుకుంటూ. అబ్బా ఆంటీ నిజంగా తనతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆంటీ అని అంటుంది అనమాట ఆనంది. అనగానే ఓకే పిలుస్తానుండు అని చెప్పేసి శక్తి వాళ్ళ మదరు శక్తిని కేకేస్తుంది అనమాట. ఏ శక్తి, ఆనంది వచ్చింది, నీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట అనగానే శక్తి తన రూమ్లో ఎంచే అబ్బా ఆనందినా వెళ్ళిపోమని చెప్పమ్మా, ఇప్పుడు తనతో మాట్లాడేంత ఓపిక సహనం నా దగ్గర లేవమ్మా, ప్లీజ్ వెళ్ళిపోమని చెప్పు, తనతో నేనేంటి మాట్లాడేది, మాట్లాడినట్టు
అనగానే ఆనందికి సుర్రు మండుద్ది. మండిపోయి ఆంటీ క్యాన్ ఐ తన రూమ్లోకి అని అంటుంది. వెళ్ళమ్మా అని అంటుంది అనమాట శక్తి వల్ల మదర్. అనగానే దీనికి ఉంది అనుకుంటూ లోపలికి చాలా సీరియస్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తామన్నమాట. డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు ఒకరినొకరు చూసి షాక్ అయిపోతారు. ఫస్ట్ శక్తి షర్ట్ వేసుకుంటూ బటన్స్ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా బటన్స్ పూర్తిగా పెట్టుకోలేదు. షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి శక్తి కోపం వచ్చేసి డోర్ లాక్ చేయాలని తెలీదా? లోపలికి వచ్చే ఒకళ్ళ రూమ్లోకి లోపలికి వచ్చే ముందు వాళ్ళ డోర్ లాక్ చేయాలని నీకు మినిమం కామన్ సెన్స్ తెలీదా అని కేకే అని అరుస్తూ ఉంటుంది అనమాట శక్తి ఆనంది మీద. అంటే ఆనంది హలో, బట్టలు మార్చుకునేటప్పుడు డోర్ లాక్ చేసుకొని మార్చుకుంటారు, దగ్గరికి వేసుకొని కాదు. నువ్వు దగ్గరికి వేసుకొని ఉంటే నువ్వు మామూలుగా కూర్చొని ఏదో చేసుకుంటున్నావులే అని ఉరికొచ్చాను అని అంటది అనమాట. అనగానే అలా ఎలా అనుకుంటావు, అయినా ఒక రూమ్లోకి రావాలంటే తలుపు కొట్టాలని తెలియదా నీకు అని అంటే, అబ్బా సరే ఇదంతా కాదు, నేను నిజంగా నీతో చాలా సీరియస్ అయిన ఒక విషయం మాట్లాడాలి అంటది ఆనంది. నిజంగా చాలా సీరియస్గా మాట్లాడుతుంది అన్నమాట ఆ మాట. అనగానే నువ్వా సీరియసా, నీ దగ్గర నుంచా? వద్దమ్మా, నీకు వద్దన్నావు. నాకు ఓపిక లేదు, నీతో గొడవ పడే ఓపిక అంతకన్నా లేదు. నాకు వేరే చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది, ఇప్పుడు నా మూడ్ని ఖరాబ్ చేయకు ప్లీజ్ అని అంటది శక్తి. అయ్యో నిజంగా నీతో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి. నేను నిజంగా నీతో గొడవ పడటానికి రాలేదు, నీతో వాదించటానికో నేను ఏడిపించటానికో నేను రాలేదు. నిజంగా నీకు ఒక విషయం, వెరీ సీరియస్ విషయం చెప్పాలి అని అంటదన్నమాట. నువ్వు వెరీ సీరియస్ అంటున్నావు అంటేనే నాకు అర్థమైపోయింది, నువ్వు నన్ను వెరీ సీరియస్గా ఏడిపించడానికి వచ్చావు. బట్ సారీ, నాకు అంత టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు అని అంటదన్నమాట. అంటే అబ్బా శక్తి ప్లీజ్ చెప్పేది విను ఒకసారి అని అంటదన్నమాట. నేను విన్ను అని అంటే, అరే వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా అని అంటది ఆనంది. అనగానే హలో, నీ ప్రాబ్లం నీకు ఇంపార్టెంట్ కావచ్చు, నాది నాకు ఇంపార్టెంట్. నీ ఇంపార్టెన్స్ నాకు అవసరం లేదు, నా ఇంపార్టెన్సే నాకు ఇంపార్టెంట్, ఓకేనా? సో ప్లీజ్ నన్ను వదిలే అని. అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీనా అని అడుగుతుంది శక్తి. అనగానే వాళ్ళమ్మ రెడీ అయింది రా పెట్టేస్తాను అని అంటే, వస్తున్నానమ్మా పెట్టేసే ప్లేట్లో అని అంటదన్నమాట శక్తి. అనగానే ఓకే అమ్మా అని చెప్పేసి తను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది. ఆనంది నీకు కూడా పెట్టినా అమ్మ టిఫిన్ అంటే, లేదా అంటే అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు, నేను వెళ్ళి తింటాను. బట్ శక్తి ప్లీజ్ శక్తి నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటూ ఉంటుందన్నమాట. అనగానే లేదు నేను విన్ను, నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్, నేను చాలా కూల్ మైండ్తో ఉన్నాను ప్రస్తుతం, నన్ను ఇరిటేట్ చేయకు అంటది శక్తి. అనగానే అబ్బా ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ వినమని అంటే, అదేదో చెప్తానంటుంది కదమ్మా, ఒక 5 నిమిషాల్లో పోయేది ఏముంది, నువ్వు తినేలోపు చెప్పుద్దేమో అని అంటే, లేదమ్మా నీకు తెలుసు కదా నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఐపీఎస్ ఎగ్జామ్, చాలా కూల్ మైండ్తో వెళ్ళి రాస్తేనే దాన్ని క్రాక్ చేయగలను నేను. ఇప్పుడు తన మాటలు విని నీకు తన గురించి తెలియదమ్మా అలానే అంటది, కానీ నన్ను ఎప్పుడు ఏడిపించే పనిలోనే ఉంటుంది. సో ప్రస్తుతం మా కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ మీద ఉండాలనుకుంటున్నాను అని అంటది అనమాట. అనగానే ఆనంది ఏంటి నీకు ఐపీఎస్ ఎగ్జామ్ ఉందా ఈరోజు, మరి చెప్పాలి కదా నాకు అని అంటే, నీకెందుకు చెప్పాలి నేను, అసలు నువ్వెవరు నాకు నేను చెప్పటానికి అనగానే, నేను ఎవరో తెలియదా నీకు అని అంటది అనమాట. మరి నేను ఎవరో తెలియకుండానే బాత్రూంలో అని అంటే, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటదన్నమాట. వాళ్ళమ్మ ఏమైందమ్మా అంటే, అది ఆంటీ అని అంటే, నువ్వు నోరు మూసుకో, చెప్పానా అమ్మ నా మూడ్ పాడు చేయడానికే వస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు ఆనంది, అయ్యో నిజంగా నేను మూడ్ పాడు చేయాలని రాలేదు, సరే ఎగ్జామ్ అంటున్నావు కదా, ఎగ్జామ్కి వెళ్ళి వచ్చాక నాకు 10 మినిట్స్, 10 మినిట్స్ కాదు, నాకు టైం కావాలి, నీతో నేను చాలా ఇంపార్టెంట్ ఒక విషయం డిస్కస్ చేయాలి అని అంటది ఆనంది. అప్పుడు శక్తి నేను ఇవ్వను అని అంటే, నువ్వు ఇవ్వకపోతే నీకు ఉంటుంది అమ్మా అంటదన్నమాట. ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా అంటావు, ఇంకా అన్నా అంటున్నావు అని అంటది ఆనంది మళ్ళీ ఇటకారంగా. అనగానే హలో, అమ్మ ఎవరికైనా అమ్మే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అమ్మ అమ్మే, ఓకే? హీరోకైనా హీరోయిన్కైనా మీకైనా నాకైనా ప్రైమ్ మినిస్టర్కైనా ప్రెసిడెంట్కైనా అమ్మ అమ్మే. అమ్మ అవును అమ్మనే అని అంటది ఆనంది కూడా. అవునబ్బా అమ్మ అమ్మే, నువ్వే, నేనే కాదని ఎవరున్నారు అని అంటది ఆనంది. అబ్బా
అబ్బా ప్లీజ్ నువ్వు నన్ను టెన్షన్ పెడుతున్నావు, నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, సాయంత్రం కలుస్తాను అన్నాను కదా అని అంటే, సరే అయితే సాయంత్రం నువ్వు నాకు టైం ఇస్తున్నావు అని అంటే, ఓకే అంటున్నాను కదా, సాయంత్రం ఎగ్జామ్ రాసి వచ్చాక మాట్లాడదాం, అప్పటి వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటది శక్తి. అని అంటే సరే ఓకే ఏం డిస్టర్బ్ చేయను, ఆల్ ద బెస్ట్, కూల్గా ఉండు, నేను ఏం డిస్టర్బ్ చేయను, కూల్ మైండ్ తోటి ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిరా, నాకు కూడా నిన్ను ఐపీఎస్గా చూడాలని ఆశగా ఉంది అని అంటదనమాట ఆనంది. అంటే ఓ నీకు ఇలా కూడా అనిపిస్తుందా అని అంటే, ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది అంటది ఆనంది. అంటే సరే సరే ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పావు కదా, థ్యాంక్స్ అని అంటదన్నమాట. ఈలోపు టిఫిన్ తినడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకొని, ఓకే అమ్మ బయలుదేరుతాను అని అంటదన్నమాట. అప్పుడు వాళ్ళ మదరు, మంచిగా రాయమ్మ, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయి, మంచిగా రాయి, మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి నువ్వు అని అంటదన్నమాట. షూర్ అమ్మ, మంచిగా ప్రిపేర్ అయ్యాను, ఖచ్చితంగా పాస్ అవుతాను అని అంటదన్నమాట. అనగానే సరే అని ఇంకా బయటకు వస్తూ ఉంటే మోహన్ ఎదురవుతాడు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు, నీట్గా డ్రెస్ యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని, క్యారేజ్ బాక్స్ పట్టుకొని నీట్గా స్కూల్కి రెడీ అయ్యి బస్ టైం అవుతుందని బయటకు వస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే శక్తి వాడిని చూసి, రేయ్ మస్తున్నావురా, భలే ఉన్నావురా, ఏంట్రా చాలా క్యూట్గా రెడీ అయ్యావు, ఎవరైనా అమ్మాయికి లైన్ వేస్తున్నావా స్కూల్లో అంటే, అయ్యో అక్క అమ్మ ముందు అలాంటివి మాట్లాడకూడదు అని అంటాడు వాడు. అంటే సరేరా అంటే, నువ్వేంటక్క యూనిఫామ్లో లేవు, నార్మల్ డ్రెస్ వేసుకున్నావు, ఇటు వెళ్తున్నావు అని అంటాడు అనమాట. అనగానే వాడు లేదమ్మా ఈరోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్ళట్లేదు అని అంటదనమాట శక్తి. అనగానే ఓ ఎగ్జామ్కి వెళ్తున్నావా, నేను నీకు ఎదురొచ్చానక్క, నువ్వు ఎగ్జామ్ సూపర్గా రాస్తావు, ఎగ్జామ్ పక్కా క్రాక్ చేస్తావు, ఆల్ ది బెస్ట్ అని అంటాడనమాట. అని వాడిని గట్టిగా హత్తుకొని వాడు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, థ్యాంక్ యూ రా అనగానే, సరే అక్క బాయ్ అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత తను కూడా వాళ్ళ అమ్మకి మళ్ళీ ఒకసారి తిరిగి, ఓకే అమ్మ వస్తాను అని చెప్పి ఆనంది వైపు జస్ట్ ఒక లుక్ ఇస్తుంది, ఏం చెప్పదు, ఒక లుక్ ఇస్తుంది అంతే. లుక్ ఇవ్వని అర్థమైందిలే, సరే ఆల్ ద బెస్ట్, కూల్గా రాసుకో ఎగ్జామ్ అని చెప్తుంది అనమాట. అని నవ్వుతుంది. నవ్వంగానే ఆ నవ్వు చూడంగానే మళ్ళీ శక్తి కోపం వస్తుంది, చోట్ అనుకుంటూ అక్కడ సరే బాయ్ థ్యాంక్స్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళి జో దగ్గరికి వెళ్తుంది. జో దగ్గరికి వెళ్ళి, ఏ జో ఏంటి అనగానే, ఏంటి ఇంత లేటు అంటది జో. అంటే ఇంకా 45 minutes ఉందే, 20 minutesలో వెళ్ళిపోతాను అని అంటది అనమాట. అనగానే సరే నువ్వు వచ్చేదాకా, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావని నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయలేదు, నువ్వు రాకముందే స్నానం చేసి నేను పూజ చేసి నీకోసం స్వీట్ కూడా తయారు చేశాను అని చెప్పి ఒక స్పూన్ స్వీట్ తన నోట్లో పెడుతుందన్నమాట. పెట్టి ఆల్ ద బెస్ట్, మంచిగా రాయి ఎగ్జాము అని చెప్పి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్తుంది జ్యోతి శక్తికి. చెప్పగానే శక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇది కదా బూస్ట్ అంటే, ఓకే పక్కా మస్తుగా రాసి వస్తా, ఓకే ఈవినింగ్ మనం బయటకు వెళ్దాం ఓకే అని అంటదన్నమాట. అనగానే నువ్వైతే ఎగ్జామ్ మంచిగా రాసిరా వెళ్దాం అని అంటదన్నమాట. సరే అని చెప్పేసి బాయ్ చెప్పేసి శక్తి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ రాస్తుంది. సో ఎగ్జామ్ హాల్కి వెళ్తుంది, ఎగ్జామ్ అటెండ్ అవుతుంది, ఎగ్జామ్ రాస్తుంది, చాలా బాగా రాస్తుంది ఎగ్జామ్. అండ్ సాయంత్రానికి జో వాళ్ళ ఇంటికి వస్తుంది. జో వాళ్ళ ఇంటికి చాలా హ్యాపీగా వచ్చి జోని అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంది అన్నమాట ఆనందానికి. తిప్పేయగానే జో ఏమైంది ఏంటి ఇంత ఆనందం ఎంత అంటే, అసలు జో ఎగ్జామ్ రాశాను పక్కా, మనకి డౌటే లేదు ఐపీఎస్ అని అంటదన్నమాట. సారీ నిజంగా అంత బాగా రాసావా, అంత ఈజీగా వచ్చిందా పేపర్ అంటే, అంత ఈజీగా ఏం రాలేదు, బట్ నేను అంత బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి రాయగలిగాను. ఒక్క 3-4 బిట్లు డౌట్, కానీ మిగతా బిట్స్ మొత్తం పర్ఫెక్ట్గా రాసొచ్చాను నేను, అసలు డ్యామ్ ష్యూర్ నీ కోరిక నేను తీరుస్తున్నాను అని అంటదన్నమాట. అని గిరిగిరా చెప్పేస్తూ ఉంటుందన్నమాట జ్యోతిని. అప్పుడు జ్యోతి శక్తి ప్లీజ్ దింపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటే, ఓ సారీ అని శక్తి తన్ని మళ్ళీ కిందికి దింపి తన్ని గట్టిగా హత్తుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది అనమాట. కిస్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, పేపర్ భలే రాశాను అది ఇది అని హ్యాపీగా తన హ్యాపీనెస్ని జ్యోతితోటి
పంచుకుంటూ ఉంటుంది అనమాట. అయితే తర్వాత అప్పుడు జో ఇంత బాగా రాసావు, నీకు కాన్ఫిడెంట్గా ఉంది వస్తుందని, మరి నాకు ట్రీట్ ఇవ్వవా అని అడుగుతుంది జ్యోతి. అనగానే నీకు లేకుండా నా పద వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది అనమాట. అనగానే ఇప్పుడు దూరంగా ఎక్కడికి వద్దు, మన ఇంటి పక్కన కేఫ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక చిన్న కాఫీ తాగేసి వద్దాం ఇద్దరం అని అంటారనమాట. అనగానే నువ్వు అడగాలే కానీ నేను వద్దంటానా, పద వెళ్దాం అని ఇద్దరు నడుచుకుంటూ హ్యాపీగా కేఫ్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కాఫీ తాక్కుంటూ మామూలుగా ముచ్చట్లు పెడుతూ ఉంటారనమాట. ఇటువైపు మన మోహన్ వాళ్ళ మదర్ ఆనందిని పిలుస్తుంది అనమాట. పిలిచి మ్యామ్ అని పిలుస్తుంది. పిలవని చెప్పండి అని అడుగుతుంది ఆనంది. అంటే యాక్చువల్గా శక్తి లేదు, ఎప్పుడైనా శక్తినే తీసుకెళ్తుంది మోహన్ని బుక్ షాప్కి, అలా వాడికి ఏమన్నా కావాలంటే కొనిపెట్టడానికి. శక్తి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఇంకా రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మోహన్కి ఏదో బుక్ కావాలంట, కొంచెం ఈ పక్కనున్న బుక్ షాప్కి వెళ్ళి వాడికి కావాల్సినవి కొనిస్తారా, నాకు వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇంట్లో అని అంటుంది అనమాట. అంటే అయ్యో దీంట్లో ఏముందండి, నేను ఖచ్చితంగా వాడిని తీసుకొని వెళ్తాను అని చెప్పి, రా మోహన్ రా వెళ్దాం అని చెప్పేసి వాడు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తూ ఉంటూ వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే తన కన్ను కేఫ్ మీద పడుతుంది. ఆ కేఫ్లో చక్కగా కాఫీ తాగుతూ నవ్వుకుంటూ కనపడుతుంది శక్తి. ఈ ఆనందికి సోరం కోపం వచ్చేసి రారా ఒకసారి అని చెప్పి కేఫ్లోకి వాడిని లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. లాక్కొని వెళ్ళిపోయి హలో అనగానే చూసి ఏంటి అంటది శక్తి. నేను నీకేం చెప్పాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు అని అంటది అనమాట. ఏం చెప్పావు అని అంటది శక్తి. అని అంటే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రాగానే నువ్వు నన్ను కలువు అని చెప్పాను కదా అంటే చెప్పావు అయితే అని అంటది అనమాట. అంటే మరి నన్ను ఎందుకు కలవకుండా వచ్చి హ్యాపీగా కేఫ్లో కూర్చొని కాఫీ తాగుతున్నావు అని అనమాట. అది నీకెందుకు చెప్పాలి, నేను జో వచ్చాము తాగుతున్నాము అనగానే అరే మీ ఇద్దరేనా ఎంతసేపు నేనేం చెప్పాలనుకుంటున్నాను అన్నది, అది ఎంత ఇంపార్టెంట్ అయిన విషయం అన్నది నీకు పట్టిలేదా అని అంటది ఆనంది శక్తితోటి. అప్పుడు జో ఏమైంది, ఎందుకలా ఇద్దరు కరుచుకుంటున్నారు అని అంటదన్నమాట. అనగానే ఏం లేదే, పొద్దున్న నేను ఎగ్జామ్కి వెళ్తుంటే తను నాకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనింది, తర్వాత చూద్దాంలే అని చెప్పాను, ఇప్పుడు దానికి గొడవ పెట్టుకోవడానికి వచ్చింది చూడు అని అంటదన్నమాట శక్తి. అనగానే నేనేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను నిజంగానే వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు అనే కదా చెప్పాను అని అంటే ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నేను జో మా ప్రైవేట్ టైంని స్పెండ్ చేస్తున్నాము, తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు అంటది. హలో నువ్వు జో మాట్లాడుకోండి, నేను వద్దనట్లా, కానీ నేను చెప్పేది వినాల్సిందే నువ్వు అని అంటదనమాట. అనగానే జో తను ఏం చెప్పాలనుకుంటుందో వినరాదే, ఏదో ఇంపార్టెంట్ విషయం అంటుంది కదా అని అంటది జో. అనగానే శక్తి ఏమీ ఉండదే, తెలుసు కదా నీకు తన సంగతి, నన్ను ఎప్పుడు ఏడిపించడానికే రెడీగా ఉంటుంది అని చెప్పి అంటదనమాట. అని శక్తి అంటుంది ఆనందితోటి, సారీ జోతోటి. అనగానే బట్ స్టిల్ చాలా సీరియస్గా చెప్తుంది కదా ఏదో చెప్పాలని, ఒకసారి వింటే పోలా అని అంటారనమాట. అంటే సర్లే చెప్పు అని అంటే అయితే ఒక్క నిమిషం, నేను వీడికి ఏదో బుక్ కావాలంట, వీడికి ఆ బుక్ కొని ఇచ్చి వాడిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను, ఇద్దరు ఇక్కడే వెయిట్ చేయండి ప్లీజ్ అని అంటుందన్నమాట. అనగానే ఓకే సరే అని అంటుంది శక్తి. అని ఇంకా గబ్బగబ్బా వాడిని తీసుకొని వెళ్ళి బుక్ ఒకటి కొని వాడికి కావాల్సిన బుక్స్ అవన్నీ కొని ఇచ్చేసి వాడిని ఇంట్లో డ్రాప్ చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి తను కూడా ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని కూర్చుంటుంది అన్నమాట. కూర్చొని ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అనగానే యాక్చువల్గా నేను వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను, బట్ ఇది విన్నాక మీరు షాక్ అవ్వకూడదు, నమ్మాలి మీరు నన్ను అని అంటుందన్నమాట. అనగానే అంత పెద్ద విషయం, అంత పెద్ద సీక్రెట్ ఏముందప్ప అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు జ్యోతి అండ్ శక్తి. సరే ఫస్ట్ నువ్వు ఆ విషయం చెప్పు, అది నమ్మాలా వద్దో నేను డిసైడ్ చేస్తా అంటది శక్తి. ఇదిగో ఇలా చెప్తేనే నాకు చెప్పాలనిపించదు, నిజంగా వెరీ సీరియస్ విషయం అని చెప్తున్నాను కదా అంటే జో నువ్వు కామ్గా ఉండవే, నువ్వు చెప్పు అని అంటదన్నమాట. అనగానే యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే తను ఏం చెప్పాలనుకుంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.